ఇక గ్రూప్ 2 ర్యాంకర్లకు ఊరట. మొన్న గ్రూప్ 2 సంబంధించినటువంటి ర్యాంకర్లకి సింగిల్ బెంచ్ వాళ్లకు గతంలో 2015-16లో గ్రూప్ 2 పరీక్షలు రాస్తే 2019లో రిజల్ట్స్ వచ్చినాయి. 2019లో రిజల్ట్స్ వస్తే వాళ్ళు దాదాపుగా గ్రూప్ 2 పరీక్షలు రాసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాదాపుగా 45 మంది ఏమో మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు కేసేసిండ్రు. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఆ పరీక్షలలో చాలామంది అవకతవకలు పాల్పడరు, అలాగే రాంగ్ బబుల్స్ యూజ్ చేసిండ్రు, అక్కడ వైటర్ యూజ్ చేసిండ్రు అనేది ఒక వాదన. అదంతా కూడా సమర్థిస్తూ మొన్న సింగిల్ కోర్టు బెంచ్ తీర్పునిచ్చింది. సో దాన్ని డివిజన్ బెంచ్ స్టే విధించింది. సో గ్రూప్ 2 ర్యాంకర్లకు ఊరట. సింగిల్ జడ్జి తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం టీజీపీఎస్కి ఆదేశం. తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా. 2015 గ్రూప్ 2 ఫలితాలను రద్దు చేస్తూ ఇటీవల సింగిల్ జడ్జి తీర్పిచ్చిండు. అవి 2015లో చాలా ఇంతకుముందు నేను అన్నట్టుగా వైటర్ యూజ్ చేసిండు, అవంతా కూడా ఉంది కాబట్టి దీన్ని రద్దు చేయాలని. మరి రద్దు చేసేటువంటి అవకాశం ఉంటుందో దాదాపుగా 9-10 సంవత్సరాల కానీ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఎంత దాదాపుగా 1000-1100 పోస్టులు అనుకుంటా. అప్పుడు 2015 గ్రూప్ 2 ఫలితాలను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు అమలును హైకోర్టు డివిజన్ బెంచ్ నిలిపివేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వం టీజీపీఎస్ని ఆదేశించింది. తదుపరి విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ అవరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహిద్దీన్తో కూడిన డివిజన్ బెంచ్ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు సాంకేతిక కమిటీ సిఫారసులకు విరుద్ధంగా డబుల్ బబ్లింగ్, అలాగే వైట్నర్ వినియోగం, తుడిచివేతలున్న పార్ట్ బి పేపర్లను మళ్లీ దిద్దడం చెల్లదంటూ 2019 అక్టోబర్ 24 నాటి గ్రూప్ 2 ఫలితాలు రద్దు చేస్తూ ఈ నెల 18న సింగిల్ జడ్జి తీర్పిచ్చారు. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ ఎం క్రాంతి కుమార్ తదితరులు అప్పీల్ దాఖలు చేయగా డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. ఏంటిది దాంట్లో ఉంటుంది. ఇప్పుడు గ్రూప్ 2 సంబంధించిన పరీక్ష పత్రాల దాంట్లో నియమ నిబంధనలో వైట్నర్ యూజ్ చేయొద్దు, అలాగే డబుల్ బబ్లింగ్ చేయొద్దు, అలాగే ఎక్కడ కూడా తుడిచివేత అటువంటిది చేయొద్దు, స్క్రబ్ చేయకుండా ఉండాలి. తుడిచివేసిన్లు వైట్నర్ ఎక్కువ సార్లు వైట్నర్ వినియోగించడం ఏంటిది, ఇదంతా నియమ నిబంధనలు ఉన్నది కదా. అవి చేస్తే అది చెల్లదు, అది నిబంధనలకు విరుద్ధంగా చేసినట్టు అయితే ఉంటే ఈ యొక్క పరీక్ష వాళ్ళు ఉత్తీర్ణులైన కానీ వాళ్ళు చెల్లదు అన్నటువంటి ఒక నిబంధన ఉన్నప్పుడు మరి ఎంత చేసినప్పుడు మరి ఇన్ని సంవత్సరాల కాడ నుంచి 2015-16 అంటే కేసీఆర్ పీరియడ్, కేసీఆర్ వచ్చినాక సంవత్సరం 2 సంవత్సరాలు పెట్టినటువంటి పరీక్షలు. సో ఇది ఒక రకంగా సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు, ఒక రకంగా డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు ఒక రకంగా ఉంది. దీన్ని ఇంకొక 6 వారాల పాటు పొడిగించడం జరిగింది. మరి 6 వారాల్లో ఏ విధమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి చూడాలి. మరి మెరిట్లో ఉన్నటువంటి సుమారుగా 45 మంది ఉన్నారు. కొత్తగా పోస్ట్ క్రియేట్ చేసి వచ్చేటువంటి దాంట్లోనైనా వాళ్ళకు అవకాశం ఇవ్వాలనేది కొంతమంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఎవరైతే కోర్టులో అప్పీల్కి వెళ్ళిందో, కోర్టులో 6 సంవత్సరాలుగా తిరుగుతూ ఉన్నారో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలనేది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నటువంటిది. వాళ్ళ పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది వేదుల వెంకట రమణ వాదనలు వినిపిస్తూ డబుల్ బబ్లింగ్ కు సంబంధించిన వివాదం గతంలో సుప్రీంకోర్టుకు వెళ్ళిందని, ఇప్పుడు మళ్ళీ అదే కారణం మీద నియామకాలను సింగిల్ జడ్జి రద్దు చేయడం సరికాదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ట్యాంపరింగ్ కు పాల్పడిన వారి పత్రాలను మూల్యాంకనంలో పరిగణలోకి తీసుకోలేదన్నారు. ప్రతివాదుల తరపున సీనియర్ న్యాయవాది సురేందర్ రావు వాదనలు వినిపిస్తూ ఓఎంఆర్ షీట్ పార్ట్ ఏలోని అభ్యర్థి వ్యక్తిగత వివరాలకు సంబంధించి చిన్న పొరపాట్లు ఉంటే మన్నించవచ్చని సాంకేతిక కమిటీ సిఫారసు చేసింది. పార్ట్ బిలోని 150 ప్రశ్నల జవాబులకు ఏదైనా తుడిచివేత వైట్నర్ వాడినట్లయితే వాటిని మూల్యాంకనం చేయరాదన్నప్పటికీ పార్ట్ బిని కూడా మూల్యాంకనం చేశారు. ఈ కారణంగా పార్ట్ బిలో తుడిచివేతలు వైట్నర్ వినియోగించిన వారిని మినహాయించి పునఃమూల్యాంకనం చేసి తాజాగా నియామకాలు చేపట్టడమే అని అన్నారు. ఇరువైపుల వాదనలు విన్న బెంచ్ దీనిపై సుదీర్ఘ విచారణ చేపడతామని పేర్కొంది. అప్పీల్లో కౌంటర్ దాఖలు చేయాలని రిట్ పిటిషనర్లతో పాటు ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఆదేశించింది. విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. అప్పటి వరకు సింగిల్ జడ్జి తీర్పు అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పుకు మేము అది నిలిపివేస్తా ఉన్నాం, అది కాదు, అది సరైనటువంటి విధానం కాదు అంటూ కోర్టు అయితే డివిజన్ బెంచ్ సూచించడం జరిగింది. సో యథావిధిగా వాళ్ళు విధుల్లో కొనసాగవచ్చు అన్నటువంటిది వాళ్ళు ఏదైతే గ్రూప్ 2కు సంబంధించినటువంటి ఫలితాలను రద్దు చేస్తున్నట్టుగా ఇచ్చినటువంటి సింగిల్ జడ్జి తీర్పుని
మేము దాన్ని క్యాన్సిల్ చేస్తామని స్టే విధిస్తున్నామని చెప్పేసి నిన్న తీర్పు ఇవ్వడం జరిగింది. మరి 6 వారాల తర్వాత ఏం జరుగుతూ ఉందో 6 సంవత్సరాల కానీ పాపం గ్రూప్ 2 కోసం చాలా మంది 40-45 మంది వాళ్ళు మెరిట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ట్రై చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే వైటర్ యూజ్ చేసినటువంటి వాళ్ళ స్థానంలో ఎవరైతే కొంతమంది తప్పులు చేస్తున్నారని చెప్పేసి అంటున్నా ఉన్నారో, ఒకవేళ అవి రద్దు అయినట్లయితే వీళ్ళకు ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని రద్దు చేయాలనేది వాళ్ళ యొక్క వాదన.